అనేది ప్రిపేర్ చేసుకోండి. యాక్చువల్గా మీకు ఏంటంటే ఇట్లా సిస్టమేటిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే SAP అనేది ఒక పెద్ద ఓషన్ అనమాట. మనకు అన్ని కూడా చాలా ఉంటాయి, మనం అన్ని గుర్తుపెట్టుకోలేమండి. చాలా చాలా విషయాలు ఉంటాయి ఇందులో. మనం నేర్చుకునే కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా చాలా ఉంటుంది. డేటా అనేది చాలా ఉంటుంది అనమాట. సో మీరు అవన్నీ మనకి చాలా పాయింట్స్ గుర్తుండవు. కాబట్టి మనం ఏం చేయాలంటే చాప్టర్ వైజ్గా ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. మీరు ఇట్లా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, MS వర్డ్ ఫార్మాట్ అనేది ఒకటి తీసుకోండి. ఇట్లా MS వర్డ్ ఫార్మాట్ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏం చేసాం, ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. మనం చేస్తుంది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనమాట. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని పెట్టుకోండి. తర్వాత మీరు హౌ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్, కంపెనీ కోడ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను మీకు నేను. ఫస్ట్ ఏంటి, డిఫైన్ కంపెనీ. కంపెనీ కోడ్ ఫస్ట్ టీ కోడ్ ఏంటి, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, డిఫైన్ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి, OX15 అనేది టీ కోడ్. ఇట్లా యాడ్ చేసుకోండి MS వర్డ్ ఫార్మాట్ లో. OX15 ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం, మనం ఫస్ట్ ఏం చేస్తాము, OX15కి వెళ్తాం. ఓకే, OX15కి వెళ్ళాం. మనం OX15కి వెళ్ళాం. కమాండింగ్ ఫీల్డ్ లో OX15 అనే టీ కోడ్ ఇస్తామండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాము, న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము, న్యూ ఎంట్రీకి వెళ్తాం అనమాట. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది అనమాట. ఇలా అంటే మీకు వేరే సిస్టమ్ ఏదైనా ఉంటే మీరు ఫాలో అవ్వండి. నాకు తెలుసు, నేనైతే ఇట్లాగే నేను ప్రిపేర్ చేసుకుంటాను నోట్స్ ఏదైనా ఉంటే కనుక. నాకు ఏదైనా నాకు యాక్చువల్గా నాకు చాలా వరకు గుర్తుంటుంది. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఏదైనా తెలియదు ఏమైనా ఉందనుకోండి, ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను, ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో ఇట్లా ఫస్ట్ ఏం చేస్తాం, మనం కంపెనీ కోడ్ OX15 అనేది కంపెనీ కోడ్ ఇస్తాము. డిఫైన్ అంటే గ్రూప్ ఆఫ్ డిఫైన్ కంపెనీ క్రియేట్ చేయడానికి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేయడానికి OX15 అనే టీ కోడ్ ఇస్తాము. తర్వాత OX15 కమాండింగ్ ఫీల్డ్ ఇచ్చిన తర్వాత న్యూ ఎంట్రీస్ లోకి వెళ్తాం మనం. ఓకే, న్యూ ఎంట్రీస్. సో న్యూ ఎంట్రీస్ లోకి వెళ్తాం. లేదు మీరు పాత్ ద్వారా వెళ్ళాలంటే నావిగేషన్ పాత్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇట్లా పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, అది కూడా యాడ్ చేసుకోండి మీరు. నేను తర్వాత మీకు కొన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత పాత్ ఎలా వెళ్ళాలో కూడా నేను మీకు చెప్తాను. అంటే ఒక షీట్ ఇస్తాను, అందులో పాత్ కూడా ఉంటుంది మీకు. ఓకే, నావిగేషన్ పాత్ ఎలా వెళ్ళాలనేది. సో వెళ్ళిన తర్వాత మనం యాక్చువల్గా OX15 ఇచ్చిన తర్వాత న్యూ ఎంట్రీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాము, గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఇస్తాము, కంపెనీకి 5 లెటర్స్ ఇస్తాము, కంపెనీ కోడ్ ఇచ్చేస్తాము, స్ట్రీట్ టు పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని కాలమ్స్ కూడా ఫిల్ చేస్తాం. ఓకే, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా ఏముంటుంది, సేవ్ చేస్తాం. సో సేవ్ అని పెట్టుకున్నాను నేను, ఇలా పెట్టుకోండి. తర్వాత నోట్, దీన్ని ఏమో ట్రాన్సాక్షన్ కరెన్సీ కదా, ఇది ఇక్కడ కాదు, సారీ. సో ఇట్లా పెట్టుకుంటాం. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం అనమాట ఇక్కడ. తర్వాత చూడండి సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటి, సెకండ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. ఎట్లా క్రియేట్ చేస్తాం, మనం OX02 అనే టీ కోడ్ ఇస్తామండి. ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేస్తాం. మీకు ఏదైనా పాత్ కావాలంటే ఇలా యాడ్ చేసుకోండి ఇక్కడ అంతా కూడా. తర్వాత ఏమవుతుంది, న్యూ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. కంపెనీ కోడ్ అనేది ఇక్కడ మీరు 4 లెటర్స్ ఇచ్చేస్తారు. మీ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫిల్ చేసుకుంటారు. తర్వాత సేవ్ చేస్తారు. తర్వాత నేను మీకు ఒక పాయింట్ చెప్పాను ఏంటి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అని చెప్పాను. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి, INR ఈజ్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఇంకా మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాను, కంపెనీ కోడ్ కరెన్సీని ఏమంటారు, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ అని చెప్పాను. సో అది నేను ఇక్కడ యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకోండి. వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. ట్రాన్సాక్షన్ కాదు, ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే మారిపోతుందండి, ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. ఏంటి, కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. సో ఇట్లా యాడ్ చేసుకోండి. ఇంకా ఏదైనా అడిషనల్గా ఏమైనా చెప్పాను అనుకోండి, మీరు ఇంకా కింద యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా టైప్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంటే అది కొంచెం మీకు టఫ్గా అనిపిస్తుంది, అంటే పెన్ తోటి రాసుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఎక్సెల్ షీట్ తీసుకుని ఇట్లా చేసుకున్నారు అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ సేవ్ చేస్తాం. సేవ్ చేసిన వెంటనే ఏమవుతుంది, మనకి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ కూడా టోటల్గా ఫిల్ చేస్తాం. చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ ఇవన్నీ ప్రాపర్గా చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఇండియా ఇచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ రీజన్ అనేది అంటే స్టేట్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఎవరు ఇక్కడ రాదు.
కంట్రీ ఇవ్వాలి. కంట్రీ ఇచ్చిన తర్వాతే మనకి స్టేట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి. కొంతమంది ఇవ్వలేదు, ఎవరు కాల్ చేశారు సార్ మాకు రీజన్ రావట్లేదు సార్ అన్నారు. కంట్రీ ఇవ్వకుండా రాదండి, కంట్రీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఐఎన్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ చేస్తాము. తర్వాత ఏం చేస్తాము, సేవ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ కాన్ఫిగరేషన్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 అనమాట. OX16 పార్ట్ నావిగేషన్ పార్ట్. OX16 ఇచ్చాము, గో టు పొజిషన్కి వెళ్తాం. ఇక్కడ ఏం చేయాలి, పొజిషన్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ అనేది యాడ్ చేస్తాం. ఈ ప్లేస్లో కంపెనీ కోడ్కి గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ యాడ్ చేస్తాము, సేవ్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాము, డిఫైన్ బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. ఓకే, టీ కోడ్ ఏంటి, OX03. సో OX03కి వెళ్తాము, OX03 ఇస్తాం కమాండింగ్ ఫీల్డ్లో. తర్వాత ఏంటి, న్యూ ఎంట్రీ, క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ అని రాసుకోండి. సో బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం, సేవ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్, OC31. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ కూడా ఒక చోట తీసుకురావడానికి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం. న్యూ ఎంట్రీకి వెళ్ళాం. న్యూ ఎంట్రీలో ఏమి ఇచ్చాము, ఇక్కడ MRC అనే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చాను, డిస్క్రిప్షన్ రాసుకున్నాం. తర్వాత సేవ్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, OB36. పొజిషన్కి వెళ్తాం, గో టు పొజిషన్. టీ కోడ్ ఇచ్చిన వెంటనే పొజిషన్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత పొజిషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ బిజినెస్ ఏరియా ఇస్తాము. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది అసైన్ చేసుకుంటాం. ఆ స్లైడ్ తీసుకోవచ్చు, మీరు తీసుకుని సేవ్ చేస్తాం. ఎంటర్ కొడతాము, సేవ్ చేసేస్తాం. ఇక్కడ వచ్చింది చూసారా, సేవ్ ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత సేవ్. ఓకే, సో ఇట్లా అనమాట. తర్వాత డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని క్రియేట్ చేస్తాం. పార్ట్ ఏముంది, SPRO స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, IMG స్ట్రీమ్కి వెళ్తాం, ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటారు దీన్ని, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇవన్నీ వెళ్ళి మనం ఫైనల్ ఇక్కడ కూడా పాత్రలో కూడా కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ నెంబర్ ఇస్తాము, క్రియేట్ మీద క్లిక్ చేస్తాము. తర్వాత డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ అని ఇచ్చేసాము, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డేట్ ఇచ్చాము, ఇదంతా ఇచ్చాము. సేవ్ చేసుకోండి. 6th కాన్ఫిగరేషన్ సేమ్ అన్ని ఇలాగే. OB45 క్రెడిట్ కంట్రోల్ ఏరియా, లిమిట్ కంట్రోల్ చేయడానికి, గో టు OB45కి వెళ్తాం ఫస్ట్. నెక్స్ట్ ఏం చేస్తాము, క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ. ఓకే, న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేస్తాం, విండో ఓపెన్ అవుతుంది. ఇట్లా ఇచ్చేస్తాం. సో ఇవన్నీ కూడా మీరు ఎలా అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్నిప్పింగ్ టూల్ అని ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా చూసారు. ఇది స్నిప్పింగ్ టూల్ అంటారు. దీని మీద క్లిక్ చేశారు అనుకో, మీరు ఏదైనా డ్రాగ్ చేయాలనుకుంటున్నారు, మీరు కాన్ఫిగరేషన్ చేసిన వెంటనే స్నిప్పింగ్ టూల్ నేను ఓపెన్ చేసి న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవచ్చు. తీసుకుని ఇక్కడ కాపీ చూసారు, ఇక్కడ కాపీ ఉంటుంది ఆప్షన్. కాపీ మీద క్లిక్ చేసి క్లోజ్ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేయాలనుకుంటున్నాను. వచ్చేసిందా, అట్లా కాపీ పేస్ట్ చేసేసి విత్ స్లైడ్స్తో సహా మనకు అర్థమయ్యే విధంగా మనకి ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చేసుకునేప్పుడు కష్టంగా ఉంటుంది, సెకండ్ టైం థర్డ్ టైం చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీరు నోట్స్ ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఏ కాన్సెప్ట్ కైనా సరే. అంటే ఏంటి, మీరు మెటీరియల్ ఎక్కువ చదవద్దండి, ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను పాయింట్స్ చెప్పాను, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటో చెప్పాను మీకు, నేను క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటో చెప్పాను. యాడ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఏదైనా రాంగ్ తప్పు ఉంది మీకు చేంజెస్ చేసుకోవచ్చు. అదే పెన్ను పేపర్ పెట్టి టైప్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ కొట్టేసుకోవడం ఇవన్నీ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా అనుకోండి, చాలా ప్రాపర్గా ఉంటుంది. క్లాస్ 1 ఒక ఫైల్ పెట్టుకోండి, ఒకటి MS వర్డ్ ఫార్మాట్లో ఒక షీట్ ఓపెన్ చేసుకోండి, ఇలా మొత్తం చేసుకోండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు. తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అసైన్ చేస్తాం, ఇది నావిగేషన్ పార్ట్. తర్వాత ఏంటి, టీ కోడ్కి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, గో టు పొజిషన్కి వెళ్తాం. పొజిషన్కి వెళ్ళిపోయి మనము అసైన్ చేసేసుకుంటాం. కంపెనీ కోడ్కి కన్సాలిడేషన్ కంట్రోలింగ్ ఏరియాని అసైన్ చేస్తాం. సో ఇట్లా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎడిట్ చేసుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. స్నిప్పింగ్ టూల్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా ఉంటుంది స్నిప్పింగ్ టూల్. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అంతవరకు ఇట్లా కాపీ చేసి జస్ట్ సింపుల్గా కాపీ మీద క్లిక్ చేసి ఇట్లా కంట్రోల్ V కాపీ కొట్టేసి కంట్రోల్ V అంటున్నానండి. ఇక్కడ కంట్రోల్ V నొక్కగానే వచ్చేస్తుంది, చూసారా వచ్చేసింది ఇట్లా. సో ఇలా ప్లాన్ చేసుకోండి, మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా చేసుకుంటే మీకు గుర్తుంటుంది.
మీరు సెకండ్ టైం కాన్ఫిగరేషన్స్ చేయకపోయినా ఈ నోట్స్ చదివినా కూడా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్కి వెళ్ళాలి అనేది మీకు ఐడియా వస్తుంది, ప్రాపర్ ఐడియా వస్తుంది. కాబట్టి మీరు నోట్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇది నోట్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఇలా ప్లాన్ చేసుకోండి మీకు. ఎందుకంటే మనకి ఈ రోజు మనం పెన్ను పేపర్ పెట్టి నోట్స్ రాసుకునే రోజులు కాదండి. మనకు ఆల్మోస్ట్ మనకి బుక్స్ ఏమి వాడాల్సిన అవసరం లేదు. అంత ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ వచ్చినాయి కాబట్టి ఎక్సెల్ ఓపెన్ చేసుకుని, లేదా మీకు దీనికన్నా ఇంకా బాగా తెలిసిన టెక్నిక్ ఏదైనా ఉంటే దాని ద్వారా కూడా ఫాలో అవ్వండి. బట్ సిస్టమ్ అయితే ఇలాగే కాపీ పేస్ట్ చేసుకోండి, ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఫస్ట్ గో టూలోకి వెళ్ళాము, సేవ్ చేసాము, కంపెనీ కోడ్ ఇచ్చాము, ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం కొంచెం కష్టంగా ఉంటుంది, సెకండ్ టైం అవసరం లేదండి, ఈజీగా ఉంటుంది మీకు. ఒక్కసారి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారంటే మీరు కాన్ఫిగరేషన్స్ చేయకపోయినా, ప్రాక్టీస్ చేయకపోయినా, ఇక్కడ చూసినా కూడా ఏ స్టెప్ తర్వాత ఏది చేయాలని మీకు ఐడియా వచ్చేస్తుంది, చదువుకోవచ్చు. ఫస్ట్ టీ కోడ్ ఇవ్వాలి, న్యూ ఎంట్రీ మీదకి వెళ్ళాలి, న్యూ ఎంట్రీ క్లిక్ చేయాలి, ఫామ్ ఫిల్ చేయాలి, సేవ్ చేయాలి. ఇట్లా దీనికి సంబంధించిన ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా కొత్త పాయింట్స్ ఏమైనా దొరుకుతాయి, మీకు యూస్ఫుల్ పాయింట్స్, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందండి. పీడిఎఫ్ ఫార్మాట్లో చేంజ్ చేసుకుని మన మొబైల్లో కూడా చూసుకోవచ్చు. మీరు ఎక్కడన్నా జర్నీలో ఉన్నా, కార్ డ్రైవింగ్లో ఉన్నా, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారు, వేరే వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ మీరు బ్యాక్ సీట్లో ఉన్న ఎక్కడన్నా కూడా కూర్చుని కూడా చదువుకోవచ్చు. కొంతమందికి టైం అడ్జస్ట్ అవ్వదు, ఆఫీస్కి వెళ్తుంటారు, బస్సులో ఉన్నప్పుడు కూడా పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఓకే, రైట్. ఓకే, కంఫర్టబుల్ అనేది మీకు యూస్ఫుల్ ఏనా? ఇలా ప్లాన్ చేసుకోండి. లేదు సార్ మాకు ఇట్లా కాదు, మేము వేరేలా చేసుకుంటామంటే అది కంప్లీట్ అది మీకు అనమాట, మీకు సంబంధించింది. ఓకేనా, రైట్. మేడం ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేయండి మేడం. నేను రికార్డింగ్ ఆఫ్ చేసేయండి, ఇది సపరేట్గా ఒక పీస్ ఉంటుంది, నేను మీకు అది సపరేట్గా ఇస్తాను.